శ్రేష్టమైన మరి ఉన్నతమైన నామంలో మరి స్థానిక దైవజనులకు మరియు హోప్ ఆఫ్ లైఫ్ మినిస్ట్రీస్ దేవుని ప్రజలందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. నా తరపున, నా కుటుంబం తరపున మరియు నా సంఘమైన సమృద్ధి జీవ సావాస ప్రార్థన మందిరం తరపున మీకు అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరియు నా పేరు కర్రావుల శ్రీనివాస్. మాది దేవపూర్ అనే స్వగ్రామం మంచిర్యాల జిల్లాలోని. మరి ఇక నా గురించి చెప్పినట్లయితే మా యొక్క కుటుంబం, మా తల్లిదండ్రులకు 9 మంది సంతానం, అందులో 6 అక్క చెల్లెలు, 3 అన్నదమ్ములం, నేను 8వ నెంబర్ని. అయితే నా యొక్క చిన్ననాటి నుండి ఒకే ఒక లక్ష్యం ఉండే అండి, నేను ఒక హనుమాన్ పూజారి కావాలని. నాకు ఒక హనుమాన్ పూజారి కావాలని ఒక లక్ష్యం ఉండే. నేను మంచి టాపర్ని, చదువులో మంచి 10వ తరగతి వరకు నేను మండల్ టాపర్గా వచ్చిన. అయితే నా జీవితంలో నేను చిన్నప్పుడు 5 సంవత్సరాలు, అంటే 5వ తరగతి ఉన్నప్పుడు, నాకు అప్పుడు 10 సంవత్సరాలు, నేను మా యొక్క సంఘమైన సమృద్ధి జీవ సహవాస ప్రార్థన మందిరానికి సిబిసి క్లాసులోకి వెళ్ళేవాడిని. ఒక ఎండాకాలంలో సిబిసి క్లాసులోకి వెళ్ళేవాడిని. అయితే ఆ రోజు క్లాసులు నడుస్తున్నాయి, నాకు స్పోర్ట్స్ అయినా ఇలా అందరితోటి మంచి సహవాసంగా మాట్లాడడం అయినా చిన్నప్పటి నుంచి ఎందుకో దేవుడు ఇచ్చిన బహుమతి నాకు. అయితే ఆ రోజు ఇలాగే నేను చిన్నప్పుడు, నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడైతే ఏ సంఘానికి వెళ్తున్నా అదే సంఘంలో చిన్నప్పుడు నేను పార్టిసిపేట్ చేశాను సిబిసి క్లాసుల్లో. అయితే అక్కడ 108 కంఠత వాక్యాలు అప్పుడు చెప్పమన్నారు. నేను టకా 108 కంఠత వాక్యాలు చెప్పి హల్లెలూయా పాటలు పాడుతూ అందరి సమక్షంలో నేను మంచి దేవుని వాక్యాన్ని ఇట్లా చెప్పడం వల్ల, దేవుడు నాకు సహాయం చేయడం వల్ల అనేక బహుమతులు గెలుచుకున్నా. అప్పుడు అక్కడున్న సంఘస్థులందరిలో నేను ఒక అన్యుడిని అప్పుడు. అయినా కానీ ఒక అన్యుడు ఇంత మంచిగా చెప్తున్నాడు అని అక్కడ నా స్థానిక, నా ఆత్మీయ తండ్రి గారు చాలా బలపరిచేవాడు నన్ను. అయితే అప్పుడు నేను అనుకున్నా, నాకు చాలా సంతోషం అనిపించింది అప్పుడే నా చిన్ననాటి సమయంలో. అయితే నేను రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అక్కడికి వెళ్ళడం వల్ల మా అమ్మ, మా వాళ్ళందరూ మేము విగ్రహారాధికులం అన్నట్టు. అయితే పెద్దవర అలాంటి బాగా చాలా ఎటు చూసినా మా ఇంట్లో బట్టల కంటే విగ్రహాలు ఎక్కువ ఉంటాయి. అయితే నేను కూడా చిన్నప్పటి నుంచి ఒక విగ్రహారాధికుని కావాలి, ఒక పూజాన్ని కావాలని ఒకే ఒక లక్ష్యం నాది. ఆ సమయంలో మా అమ్మ, అరే నిన్ను వాళ్ళు మార్చుకుంటారు, అటే పోతారు, వాళ్ళు అటే మార్చుకుంటారు, నువ్వు ఇంతగానం 108 కంఠత వాక్యాలు చెప్పినావని అంటే అయిపోయింది రేగా, నేను ఖతం చేసిళ్ళు అని ఇక నన్ను బాగా ఇట్లా చేసిళ్ళు అన్నట్టు. అవును, నేను కూడా అవును కరెక్ట్, నిజమే కావచ్చు అని నేను అనుకున్నా. ఇక 2 సంవత్సరాలు పోయినమ్మా, 2 సంవత్సరాలు పోయినా చర్చికి. 2 సంవత్సరాల తర్వాత ఇక నాకు కూడా భయం అయింది కొంచెం. ఇక భయం అయింది, ఇక అమ్మో అనుకోండి. ఇక నేను మధ్యలో డ్రాప్ అయిపోయినా. అప్పుడు ఇక 2007 సంవత్సరంలో డ్రాప్ అయిపోయినా. 2010లో నాది 10th అయిపోయింది. 2011 సంవత్సరంలో బెల్లంపల్లిలోని పాలిటెక్నిక్ కాలేజ్ మైనింగ్ డిప్లొమాలో జాయిన్ అయినా. ఇక అప్పుడు మైనింగ్ డిప్లొమా జాయిన్ అయినా కదా, ఇక చాలామంది కనుదృష్టి అంటారు కదా, ఏడుపు. అరే ఈ పిల్లగానికి మంచి మైనింగ్ డిప్లొమాలో సీట్ వచ్చిందని చెప్పి ఇక అప్పటి నుంచి నా మీద చేతబడి ప్రయోగం చేసిల్లమ్మ. చేతబడి చేస్తే ఆగస్టు 14వ తేదీ 2012 సంవత్సరంలో నేను ఒక బాయ్స్ హాస్టల్లో నేను కాలేజీలో ఉన్నప్పుడు నైట్లో 10:30 సమయంలో నేను ఒక టాపర్ని కదా, అయితే చదువుకుందామని అందరు పడుకున్న తర్వాత నేను చదువుకుందామని ఒక కిటికీ దగ్గర కూర్చొని చదువుకుంటున్నాను. అయితే ఇక ఒకే విపరీతమైన గాలి వచ్చింది, గజ్జల సౌండ్లు వచ్చినాయి, మొత్తం ఘోరమైన ఇట్లా ఊపిరి పోసుకుంటే ఎవరెవరో ఆవాజులు సౌండ్లు ఇస్తున్నారు. ఇక మా నాన్న ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, అరే గాలులు ఏమన్నా ఇట్లా వస్తాయి, ఇట్లా తిడితే పోతాయట, మొలలు ఉంచుకోవాలి, గాజులు ఉంచుకోవాలి, జాకెట్ పీసులు ఉంచుకోవాలి అని అనుకున్నారు. కానీ ఆ టైంలో ఏం లేదు, ఒక తిట్లు మాత్రమే ఉండే నా దగ్గర. ఫుల్లు తిట్టిన వాళ్ళే అదే నా దగ్గర నా ముందట వచ్చి బాగా ఇట్లా మోసపోసుకుంటున్న వాళ్ళే నా నోరు ఆగిపోయింది. ఇక భయం వేసిన వాళ్ళే ఇక మా ఫ్రెండ్స్ అందరినీ లేపుతున్నా, అరే లేరా నాకు భయం అవుతుంది అని అంటే నిజమమ్మ, నా లైఫ్లో ఒక విపరీతంగా నా మీదికి వచ్చి ఒక సరుపు జరితే ఎన్నులా ఇప్పటికి కూడా సరిచినట్టే అనిపిస్తుంది. అది నాకు ఘోరం. ఆ రోజు ఆ ఫీలింగ్, అది సరిచి మళ్ళీ బయటికి వెళ్ళి మళ్ళీ డోర్ కొడుతున్నారు ఎవరు. డోర్ కొడుతూ నైట్ 12:30 అవుతుంది. ఇక తీయాలద్దా అన్న ఆలోచనతోటే డోర్ తీసినమ్మా. సెకండ్ సమయంలో ఒకేసారి నా కాళ్ళు చేతులు గిట్ల అయిపోయినాయి, మొత్తం పట్టేసినట్టు అయింది, కింద పడిపోయిన వాళ్ళే కదా. 12:30 నుంచి 1 గంట సమయంలో ఒక అర్ధ గంటలనే కొన్ని యుగాలు గడిచిన ఫీలింగ్. ఇక నాకు అయ్యో నన్ను మరి నేను మా ఇంట్లో గిన్నె అనే విగ్రహాలు ఉన్నాయి, మరి నన్ను ఎవరైనా కాపాడతలేరు,
ఇక్కడొక ఆత్మ, ఇక్కడొక ఆత్మ, ఇక్కడొక ఆత్మ, 3 ఆత్మలు నన్ను పట్టి పీడిస్తున్నాయి అన్నట్టు. ఇట్లా ఒక రూమ్లో 4 చివర్లు ఉంటే ఒక చివరికి అట్లా తీసుకొని నన్ను ఘోరంగా చేసినాయి ఇక నన్ను. ఆ టైంలో మరి నన్ను సంపన్న చంపు, లేకపోతే మన బతకని అని ఫుల్ దేవుళ్ళకు, ఏ దేవుళ్ళు ఆ దేవుళ్ళ మొర పెడతాను ఇక. అయితే ఘోరంగా బాధ అనిపించింది నాకు. సారీ. చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. ఇక నాకు ఇక్కడ నుంచి కనీసం రోడ్డు అంత దూరంలో ఆత్మలు నన్ను గుంజుకపోయిన మూలే. అదే టైంలో టాయిలెట్, లేట్రిన్, వామిటింగ్స్ 3 ఒకేసారి సమయంలో జరగడం వల్ల ఇక నేను చనిపోయినా అనే ఫీలింగ్లోకి పోయిన మూలే. ఆగస్టు 15వ తేదీ పొద్దున నలుగురు నన్ను ఇట్లా పాడబట్టుకొని పోయినట్టు మా ఊరికి తీసుకువెళ్ళి నన్ను. ఇక అప్పటి నుంచి 2011 సంవత్సరం నుంచి 2018 సంవత్సరం వరకు నేను చేతబడులతోటే, మంత్రాలతోటే, ఆత్మలతోటే పని చేసిన. ఎక్కడికి పోయినా కానీ, ఇప్పుడు నేను ఎక్కడికైనా పోతే అక్కడ ఎవరైనా చుట్టాలింటికి పోయినా అనుకో, మా ఇంట్లో మా అక్క రూపంలోనైనా లేదా మా మేనకోడళ్ళ రూపంలో ఎవరో ఒకరు వచ్చేటోళ్ళు నా దగ్గరికి. అట్లా 2011 నుంచి 2018 వరకు నేను ఆత్మలతోటే ఉన్నా. 2018 సంవత్సరంలో నా ITI అయిపోయింది, మైనింగ్ డిప్లొమా కూడా ఫెయిల్ అయిపోయినా, సింగరేన్ జాబ్ పోయింది, అన్నీ ఫెయిల్ అయిపోయాను. టోటల్గా నేను ఎంత టాపర్నే అంత 0 లెవెల్కి వచ్చిన. నేను మైనింగ్ డిప్లొమా 3 సంవత్సరాల వరకు ఉన్నా, అన్ని 46 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయినా. నేను ఫెయిల్ అయిపోయినా సింగరేన్లో జాబ్లో పడ్డే, మా ఫ్రెండ్స్ 46 మందికి జాబ్లు వచ్చినాయి, నా ఒక్కనికే రాలే. ఇక ఊరిని డిప్రెషన్కి పోయినా, చనిపోదామని ఎంతో సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. కానీ సూసైడ్ చేసుకుందాం అనే లోపే నీకు అవసరమా సూసైడ్ ఇంకేమన్నా అనే ఒక ఫీలింగ్ వస్తుంది లోపల అని మళ్ళీ వేరే రూట్ ఎంచుకోవడం. ఇంకా అట్లా త్రాగుడు, వ్యసనాలు, ఇక నాకు లేని అలవాట్లేదమ్మా, ప్రతి ఒక్క అలవాటు చేసుకున్నాను నేను. ఇక అట్లనే మా ఫ్రెండ్ ఒక ఆయన వచ్చి అన్నాడు, ITI చేయి బాగుంటుంది నీ ఇలాంటి వాళ్ళకని అన్న వాళ్ళే ITI చేసిన. ఈ 3 సంవత్సరాలు ఫెయిల్ అయిన ఎక్స్పీరియన్స్ ఈ ITIలో కొంచెం నాకు ఉపయోగపడి, ITIలో నేను 87% తోటి పాస్ అయిపోయినా. అప్పుడు సౌత్ ఈస్టర్న్ రైల్వే కలకత్తాలో నాకు రైల్వేలో అప్రెంటిస్ వచ్చింది. రైల్వేలో అప్రెంటిస్ చేద్దామని అక్కడికి ఎట్లా వెళ్ళినా 41 రోజుల మాల వేసుకొని పోయినా, హనుమాన్ మాల వేసుకొని, ఇంత గడ్డం పెంచుకొని ఒక నామాలు పెట్టుకొని పోయిన పోలే. వాళ్ళు ఒక తెలంగాణలోనే హనుమాన్ మాల అంటే తెలుసు, ఇక మిగతా ఇక్కడ కూడా తెలియదు వాళ్ళు. అయితే నేను నడుచుకుంటూ పోతున్నా, అంటే ఒక గల్లీ నుంచి పోతున్నా, అంటే ఒక హనుమాన్ మాల వేసిళ్ళు అని అంటే అరే మంచి రెస్పెక్ట్ ఇస్తారు కావచ్చు అని అనుకున్నా. వాళ్ళు చెప్పులు ఇస్త్రీలు నా మీద, అంటే నేనేదో సాధువును కావచ్చు, కాశ్మీర్ నుంచి వచ్చినా అనుకున్నారు. అయితే వీళ్ళు నా మీద చెప్పులు విసిరిని అనుకున్నారు. ఇంత భక్తుని 41 రోజులు మాలేసిన వీళ్ళే నా మీద చెప్పులు విసురుతారు అని ఘోరంగా బాధపడ్డా. లాస్ట్కి అట్లనే 2019 మొత్తం కలకత్తాలోనే ఒక బీహార్ వాళ్ళ కుటుంబంలో నేను రూమ్ రెంట్కున్నా. నాకు హిందీ రాదు టోటల్. అక్కడ ఉండి సంవత్సరంన్నర నేను నమస్తే పెట్టుకుంటున్నా అంతే. నమస్తే పెట్టుకుంటా, ట్రైనింగ్ పోవడం రావడం, నమస్తే పెట్టడం అంతే. ఆ నమస్తే పెట్టేసి సంవత్సరం గడిచిపోయింది. నేను బతుకమ్మ రోజు మా ఇంటికి వచ్చిన నేను. అప్పుడు మా చెల్లె చిన్న గాయంతో ఉంది, ఇక చిన్న పుండులాగా. మా చెల్లె అంటుంది కదా, అన్నయ్య ఇదిగో మన ఇంట్లో దండాలు లేవు, ఏం లేవు, బట్టలు ఎట్లా పడితే అట్లా ఉన్నాయి, మన ఇంట్లో బీరువా లేదు అని అన్నది. అయితే అప్రెంటిస్ చేయడం వల్ల నా చేతులప్పుడు డబ్బులు ఉన్నాయి, 6,600 రూపాయలు నాకు వచ్చినాయి అన్నట్టు జీతం. ఆ డబ్బులు ఉండడం వల్ల అదే మా చెల్లె అయితే ఎప్పుడైతే నా జీవితం మొదటి సహాయం అడిగిందో బెల్లంపల్లికి వెళ్ళి బీరువా కొనుక్కొచ్చి ఇంటికాడ పెట్టేసిన. అయితే బీరువా అక్కడ పెట్టి మా చెల్లె, నేను, మా అమ్మ ఇది పంచుకుంటాను అన్నట్టు. ఇది నీ ర్యాక్, ఇది నాది అని పంచుకోవడము మంచిగా అక్కడ పెట్టేసి మళ్ళీ నేను దసరా రోజే ఫిక్స్ మళ్ళీ కలకత్తాకి వెళ్ళిపోయినా. నవంబర్ 4 తారీఖు 2019 నవంబర్ 4 తారీఖు నా రిలీవింగ్ డేట్ అన్నట్టు. నాది అప్రెంటిస్ అయిపోతుంది. అయితే మా చెల్లె అన్నయ్య కదా, అన్నయ్య నువ్వు వెళ్ళొచ్చిన వల్లే నాకు మంచి జిన్ ప్యాంటు, నువ్వు బూట్లు కొనుక్కరా నాకు, మా చూడు మేనకోడళ్ళు చూడు ఎంత అందంగా ఉన్నారు, నాకు ఒక బట్టలు లేవు, ఏం లేవు, కొనుకొస్తామంటే సెకండ్ సహాయం అడిగింది అన్నట్టు. మొదటి సహాయం బీరువా కొనుక్కోమన్నది, సెకండ్ సహాయం బట్టలు కొనుక్కరమ్మన్నది. ఇక నేను చాలా సంతోషంతో చూసిన. 10th క్లాస్ అప్పుడే అయిపోయింది మా చెల్లెది. అరే సిస్టర్ ఇప్పుడే సహాయం అడుగుతుంది కదా,
ఇప్పటి నుంచి చేస్తేనే ఒక అన్నయ్యగా నా బాధ్యత, నా చెల్లెకు ఒక అన్నయ్య ఉన్నాడు అనే ఫీలింగ్ తనకు వస్తుంది, నాకు కూడా నా చెల్లెకు సహాయం చేస్తున్నాను నాకు ఫీలింగ్ వస్తుంది అని నేను మంచిగా బట్టలు కొనిపెట్టిన. నవంబర్ 4 తారీఖు ఇంటికి వద్దామని. నవంబర్ 4 తారీఖు కొడుగుల కూరతోటి ఇట్లా అన్నం తింటానా, మా ఇంటికాడ నుండి ఫోన్ చేసి మా బావ ఫోన్ చేసి ఏమన్నా అంటే, బావ ఫోన్ చేసి నా చెప్పు బావ నవ్వలే, అరే మీ చెల్లె చచ్చిపోయింది అని అంటాను. నేను షాక్. అసలు ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. నాకు భాష ఊరు రాదు. అక్కడ ఎవరితున్న బాధ ఎక్స్ప్లెయిన్ ఎలా చేసుకోవాలి, నాకంత పిచ్చోని అయిపోయినమ్మా. ఇక నాకు అప్పటి వరకు ఉన్న ఆలోచనలు కాస్త ఎక్కడ పీక్స్లోకి వెళ్ళిపోయినాయి. అరే నేను మొన్నే కదా మా చెల్లెని ఇక్కడ ఉంచి బీరువా పెట్టుకొని బట్టలు అని చదువుకున్నాం, బట్టలు కొనుకొస్తా అని చెప్పిన, ఇప్పుడేమో చచ్చిపోయిందని అంటారు ఏందనని నాకు ఏమో తోస్తలేదు. ఇక అక్కడ ఎవరితో నా బాధ ఎక్స్ప్లెయిన్ చేయాలి? అందరూ బెంగాలీ వాళ్ళు, అక్కడ నాకు హిందీ కూడా రాదు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. లోపల బాగా ఇక కుంగి కుషించిపోయినా. ఇక ఆ ఒక చిన్న పుండు ఉంది కదమ్మా మా చెల్లెకి, నేను అక్కడి నుంచి ఇటు వచ్చేలోపు 2 నెలల కాలం. ఆ 2 నెలల కాలంలో గుండుకు 6 పొక్కలు పడ్డాయి. తోడ ఊడిపోయి కింద పడ్డది. ఎంత ఘోరమైన చేతబడి చేసిళ్ళు మా ఇంట్లో, ఘోరమైన చేతబడి. ఫస్ట్ నాకు చేసిల్లా, మా అక్కకి చేసిళ్ళు. మా అక్క పిచ్చిదైంది, ఇప్పటికి కూడా ఉన్నది మా అక్క. మా చెల్లెకు డైరెక్ట్గా అరే మీకేంద్రబాయ్ రైల్వేలా జాబ్ వచ్చిందనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయిళ్ళు వాళ్ళు. మీకెందుకు ఉన్నోళ్ళు అయిపోయి అనే ఫీలింగ్ అయిపోయి. నాకు జస్ట్ అప్రెంటిసే, అది ఓన్లీ సంవత్సర కాలం ట్రైనింగ్ మాత్రమే. వాళ్ళు చూడు డైరెక్ట్ జాబ్ వచ్చిందనుకొని వీళ్ళకి ఏంది అన్న ఫీలింగ్ అయిపోయింది. అయితే ఇక మా చెల్లెను ఆఖరికైతే ఈ చేతబడిలో ప్రయోగం ద్వారా మా చెల్లె చచ్చిపోయింది, మా అక్క పిచ్చిది అయిపోయింది. అదే సమయంలో మా నాన్న చనిపోయిండు, అదే సమయంలో మా అన్నయ్య చనిపోయిండు. ఇక నా పరిస్థితి చూడాలి. ఇక నేను ఇక ఫుల్ తాగొచ్చి ఇంట్లో అందరు పెద్ద మనుషులు అందరినీ తిట్టిన. ఏంది మీరు అందరు ఏమున్నారు, గిన్నిగానే విగ్రహాలు ఉన్నాయి, ఏ విగ్రహం కాపాడింది ఇప్పుడు నేను 41 రోజుల్లో మాలేసిన, మరి నాకు ఏ దేవుడు కాపాడిండు, మరి నాకు దేవుడు లేడు, ఎవరు లేదు, నాకు ఎవరితో నాకు సంబంధం లేదు అని నేను ఎంతో బాధతోడిగా ఫుల్ తాగి నేను పెద్ద మనుషులు అందరికీ తిడుతున్నా. అయితే ఎట్లా, ఇప్పుడు ఒకరు చనిపోతే 11 రోజుల తర్వాత దినాలు చేస్తారు కదా. ఇక నేను ఏం చేసిన, ఎట్లా 2 రోజులు పడుతుంది నేను కలకత్తా నుంచి మా దేవపూర్ రావడానికి. మరి నేను ఇప్పుడైతే మరి చేరలేకపోతా, ఇంత తొందరగానైతే నేను చేరలేకపోతా. మా వాళ్ళకి చెప్పిన సమాజ్ చేయండి చెప్పేసిన, నేను దినాలకు వస్తా అని చెప్పిన. దినాల కోసమని 11 రోజులు టైం పెట్టుకొని ఒక టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ పెద్ద మనుషులు ఏం చేసిళ్ళు, మరి చివరి చూపు ఎట్లా నేను చూడలే కదా. బతుకమ్మ రోజే మా బీరువా దగ్గర ఉన్న జ్ఞాపకాలే నాకు గుర్తుకొస్తానే నాకు. అయితే ఇక పెద్ద మనుషులు ఈ చిన్నపిల్ల ఈమె 10వ తరగతి అయిపోయింది, పెళ్ళి కాలేదు, జిల్లెట్ చెట్టుతో పెళ్ళి చేద్దాం అని చెట్టుతోటి పెళ్ళి చేసిలా. ఆ 11 దినాలు కూడా నేను చూడలేదమ్మా. మా చెల్లె సమాధి ఎక్కడ ఉన్నా ఇప్పటికి కూడా అనుకుని నాకు తెలియదు. అంత ఘోరమైన ఒక అభాగ్యుని నేను, ఒక అన్నయ్యను. అంత ఘోరమైన వేస్ట్ జీవితం అనిపించింది నాకు. ఇక నాకు ఏం చేయాలో తోస్తలేదు. ఇక ఫుల్ తాగిన గుడుంబ అన్ని అలవాట్లు వ్యసనాలు అన్నీ అయిపోయినాయి. ఇక అన్ని వ్యసనాలకు లోన్ అయిపోయి అప్పుడు నాకు స్టార్ట్ అయింది. అప్పుడు మళ్ళీ నా చేతబడి నేను జస్ట్ 2019 సంవత్సరం డిసెంబర్ 27వ తారీఖు ఫుల్లు తాగిన, తెల్లగాళ్ళు ఫుల్లు తాగి అందరినీ తిట్టి, ఆ ఒక్క రోజైతే నాకు జ్ఞాపకం లేదు, కానీ అందరినీ తిట్టిన. నా జీవితంలో ప్రతి ఒక్కరిని ఫోన్ చేసి ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు, అంటే విరక్తి పుట్టింది. ఇక నాకు ఎందుకు ఇక జీవితం అనే ఫీలింగ్ అయిపోయింది. ఇక నేను ఎంత ప్రాణంగా చూసుకున్న వాళ్ళే నన్ను అర్థం చేసుకోలేదు, ప్రాణంగా చూసుకున్న చెల్లెనే చచ్చిపోయింది. ఇదంతా మరి నేను ఇంతగానం మాలలేసి ఇంతగానం చేసి, అమ్మ నిజం చెప్తున్నా, అక్కడ మన వినాయకుడికి పూజారికి నిమజ్జనం చేయడానికి పూజారి లేకపోతే నన్ను తీసుకుపోయి పూజారిగా కూర్చుండబెట్టిరు. నేను పూజ చేస్తే నిమజ్జనం జరిగింది. అలాంటి స్థితిలో ఉన్నా, మరి గింతగానం నేర్చుకున్నా, కనీసం నేను పూజ చేసిన ఆ యొక్క నీతి అని ఉంటుంది కదా, మరి చెల్లెనన్నా బతికించవచ్చు కదా ఆ పుణ్యం అనేది. మరి ఇంకా ఎక్కడున్నది ఆ పుణ్యం? అంటే ఈ విగ్రహాలన్నీ ఉత్తే కదా అని నాకు అనిపించింది. నాకు అనిపించి ఇంత విరక్తి పుట్టి నేను ఆడ కూర్చున్న. డిసెంబర్ 27 తారీఖు 2019లో బ్లడ్ వామిటింగ్స్ అయినాయి నాకు. నేను రక్తం కక్కితే గంత దూరం నా రక్తం పడ్డది నోట్లోకి వెళ్ళి. ఇక నా జీవితం అనేది అట్లా దగ్గర 15 రోజులు రక్తం కక్కుకుంటూనే ఉన్నా నేను. ఇక నేను రక్తం కక్కి కింద పడిపోయినా. నన్ను ఐసీయూలో జాయిన్ చేశారు. మళ్ళీ మా అమ్మ కాళ్ళ కడాలు కుదబెట్టుకున్నది మొత్తం. ఎక్కడ పైసలు లేవు, 30,000 రూపాయల కంటే ఎక్కువ అయిపోయినాయి. ఇక నన్ను నా వైద్యం సగంలోనే డిశ్చార్జ్ చేశారు. నేను మళ్ళీ మా గ్రామంలో ఎప్పుడైతే అడుగు పెట్టినో, ఇట్లా పెట్టిన వెంటనే
రెండు గంటలలో నా కళ్ళు మొత్తం విపరీతం ఎల్లో కలర్ అయిపోయినాయి. మొత్తం బాడీ మొత్తం వాసన పట్టింది, కుళ్ళిపోయింది. ఇక నా బాడీ మా ఇంట్లో ఎవరు చేత పడతలేరు, అన్నలు అక్కలు ఎవరు చేత పడతలేరు. మరి ఇప్పుడు ఎవరైనా చేత పడితే వాళ్ళు అరుచుకోవాలి, కానీ అరుచుకునే అంత లేదు ఎవరికి. ఇక నేను కూడా ఇట్లా మా ఇంటి ముందు గడప ముందు కూర్చొని లెక్క పెట్టుకుంటాను, ఈ సంవత్సరం మా వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు, మా చెల్లె, మా అన్న, మా నాన్న, మా పెద్ద నాన్న వీళ్ళందరూ చనిపోయారు, అందరు మా వంశస్థులు అందరూ చనిపోయారు, ఇప్పుడు నేను చచ్చిపోతా అని ఫిక్స్ అయిపోయినా. అదే టైంలో కలకత్తా నుంచి ఒక కాల్ వచ్చింది, ఫోన్ వచ్చింది. ఏమన్నా అంటే, బాబు आप जो अप्रेंटिस किया ना रेलवे में वो एक परीक्षा देने के लिए कलकत्ता आना पड़ेगा అని అన్నారు. అన్న మొలే సార్ మై నయా ఆయేగా సార్, మై ఉంటానో పోతానో నాకు తెలియదు, నేను చనిపోయే స్థితిలో ఉన్నా, నేను ట్రైనింగ్ను వదిలేస్తున్నా అని చెప్పేసిన వాళ్ళు అన్నారు, బాబు ట్రైనింగ్ ఎగ్జామ్ రా, ఇంత కష్టపడి నీ ఫ్యామిలీలో ఒక కాని ఊరు కాని ఊరు, రాష్ట్రం కాని రాష్ట్రము, నువ్వు ఇంత దూరం వచ్చి నువ్వు అప్రెంటిస్ చేసినావు, ఒక విమానం ప్రయాణం చేసినావు, నువ్వు ఇంత పేదోడివి, ఇంత మారుమూల ప్రాంతంలో ఒక విమానం ఎక్కి ఇంత దూరం వచ్చి నువ్వు ఎగ్జామ్ ఇవన్నీ చేసినావు, అలాంటి వాడి నువ్వు ఎగ్జామ్ రాయకపోతే ఎలా అని క్వశ్చన్ చేసిన వాళ్ళు. ఇక నాకు కూడా అనిపించింది కదా, ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి మా కుటుంబం నుంచి ఎవరు అంత కలకత్తా అనే ఒక పేరు మా సినిమాలలో చూడడం తప్ప ఆ ప్రాంతానికి వెళ్ళిన నాదుడు లేడు. అలాంటి స్థానంలో నేను వెళ్ళి సంవత్సరంన్నర ఒక బీహార్ వాళ్ళ కుటుంబంలో భాష రాని ప్రాంతంలో నేనుండి జస్ట్ నమస్తే పెట్టిన. మా నాన్న చిన్నప్పటి నుంచి ఒకటి అనేటోడు, మనం చేతులు జోడించి నమస్తే పెడితే ఈ నమస్తే ఎప్పటికైనా ఒకసారి ఉపయోగపడుతుందని అన్నమోలే. ఆ నమస్తే పెట్టుకుంటే సంవత్సరంన్నర నేను నా ట్రైనింగ్ కంటిన్యూ చేసిన. ఆ తర్వాత నేను రక్తం కక్కుకున్నా కదా, ఆ రక్తం కక్కుకుంటేనే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన కలకత్తాకి ట్రైన్లో ఇటు రక్తం కక్కుతున్నా, అటు ఎగ్జామ్ రాయడానికి పోతున్నా. ఎగ్జామ్ రాయడానికి ఇట్లా వెళ్ళినా ఎగ్జామ్ హాల్లోకి నన్ను చూసి ఎటోళ్ళు అటు ఉరుకుతున్నారు అన్నట్టు. ఎందుకంటే నన్ను చూస్తే నేను ఒక దయ్యం లాగున్నా, నా రూపు మారిపోయింది. నేను ఒకసారి 80 కిలోలు ఉన్న వ్యక్తిని 32 కిలోలకు వచ్చిన దగ్గర. నన్ను చూస్తే ఒక అస్థిపంజరం లాగానే ఉన్నా. నా దగ్గర నుంచి పోతే ఒక గాలి వస్తుంది, ఆ గాలి మొత్తం వాసనతో వస్తుంది, అది అంత కుళ్ళిపోయిన బాడీ నాది. ఇక ఏం చేయాలి మరి ఇక నేను అనే ఒక స్థితిలో ఉండి ఎగ్జామ్ రాసి ఒక చెట్టు కింద కూర్చొని ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాను. 2 వేస్ నా కళ్ళ ముందర 2 దారులు కనబడుతున్నాయి. ఒకటి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి ఒక దారి, నెక్స్ట్ రెండో దారి అంటే నేను ఒక సంవత్సరంన్నర రూమ్ కిరాయి ఉన్నా కదా, అక్కడ బీహార్ వాళ్ళ కుటుంబం వాళ్ళకి ఇంటికి వెళ్ళే దారి. ఇక నేను ఒకటి అనుకున్నా, ఎట్లా చచ్చిపోతా కాబట్టి ఆ రూమ్ ఓనర్ వాళ్ళని కలిసి చచ్చిపోతా అని చెప్పేసి ఆ రూమ్ ఓనర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముంగట ఉండి అమ్మ అని అరిచినప్పుడు వాళ్ళు నన్ను చూసిన వెంటనే వాళ్ళ కంటిలో నీరు వచ్చి, అయ్యో పాపం శ్రీను అబ్బాయికి ఏమైంది, ఇలా అయిందని చెప్పి నా చెయ్యి పట్టుకొని వాళ్ళ ఇంట్లో తీసుకెళ్ళి వాళ్ళ బెడ్ మీద కూర్చుండబెట్టి అన్నం పెట్టి పెరుగుతోటి రొట్టెలతో చక్కెర వేసి అన్నం పెట్టి. అంటే నాకు అప్పుడు వచ్చినాయి ఆ ప్రశ్నలు. నన్ను పట్టుకోవడానికి, నా పక్కన ఉండడానికి ఇష్టపడని వ్యక్తులు వీళ్ళు నన్ను పట్టుకొని ఇంట్లోకి తీసుకోవడం ఏంది, వాళ్ళ బెడ్ మీద పెట్టుకోవడం ఏంది, వాళ్ళు అక్కడ కూర్చొని నాకు అన్నం పెట్టివ్వడం ఏంది, ఇవన్నీ నాకు ప్రశ్నలు వచ్చినాయి. మా ఇంటికి ఫోన్ చేసి వాళ్ళు ఒకటే అన్నారు, మా అమ్మతో ఫోన్ చేసి, అమ్మ మీరు బాధపడకండి, మీ కొడుకుని బతికిచ్చి పంపుతామంటారు. నేను షాక్. అప్పటికే నేను ఆశ్చర్యంగా చూస్తున్నా. నేను ఏంటి ఆయుర్వేద మందులు వాడినా, హోమియోపతి మందులు వాడినా, అన్ని మందులు వాడినా, కానీ నేను బతకలేదు, నా పైసలు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ వీళ్ళేంది బ్రతికిచ్చి పంపిస్తా అంటున్నారు. కానీ నేను అనుకున్నా, సరే చూద్దాం, వీళ్ళ ప్రయత్నం వీళ్ళు కానీ అని చెప్పేసి అక్కడ ఉన్నా. నేనైతే ఏ రూమ్లో అయితే కిరాయి ఉన్నానో అదే రూమ్ మళ్ళీ నాకు అలాట్ చేశారు వాళ్ళు. అదే రూమ్ 46 రోజులు వాళ్ళు నన్ను చూసుకున్నారు. ఆ 46 రోజులలో ఆ రూమ్ ఓనర్కి 3 కొడుకులు, వాళ్ళ 3 కోడళ్ళు, వాళ్ళు ఒక మీటింగ్ పెట్టి మధ్యలో నన్ను కూర్చుండబెట్టి నాకు చెప్తున్నారు ఆ రూమ్ ఓనర్ అమ్మ, అయ్యో ఈ అబ్బాయి సంవత్సరంన్నర మన ఇంట్లో ఉన్నాడు, ఈ అబ్బాయి మంచోడు, ఈ అబ్బాయి ఖాళీ నమస్కారం పెట్టుకుంటే వెళ్ళిండు, కానీ ఏ రోజు మనతోటి అన్బిహేవ్ చేయలేదు, ఎవరిని తిట్టలేదు, అందరితో బాగున్నాడు, కాబట్టి మనందరం కలిసి ఈ అబ్బాయి బతికియాలి. ఎలా అని అంటే అప్పుడు ఆ పెద్ద కొడుక ఇగో అంటే ఆ రూమ్ ఓనర్ అమ్మ అంటుంది అన్నట్టు అలా కొడుకులతో నా మధ్యలో కూర్చుని, పెద్ద కొడుక ఈరోజు నుంచి అబ్బాయికి మరి ఇగో లేట్రూమ్ బాత్రూమ్ ఇలాంటివి ఎట్లా వస్తున్నాయి, మరి సరైన మందులు చూసుకునే బాధ్యత నీది. ఇక రెండో కొడుక ఈ పిల్లగానికి పండ్లు పలహారాలు
మరి ఎలా ఉన్నాయి మరి చూసుకునే బాధ్యత నీది. ఇక మూడో కొడుక ఇక మిగతా ఏమన్నా పనులు ఉంటే ఇట్లా అబ్బాయి విషయంలో అబ్బాయి ఆరోగ్య పరిస్థితుల చూసుకునే బాధ్యత మీది అని చెప్పారు. ఇక కోడళ్ళకి వచ్చే వరకు పెద్ద కోడల ఈ అబ్బాయికి అన్నం అంటిపెట్టే బాధ్యత నీది. రెండో కోడల ఇగో ఈ అబ్బాయికి మరి ఇక మొత్తం మిగతా పనులు ఇట్లా మెడికల్ సంబంధించిన పనులు చూసుకునే బాధ్యత మీది. ఇక మూడో కోడలు వచ్చి ఈ అబ్బాయిని ఆజసే చర్చికి లేకే జానా, ఇవాళ నుంచి చర్చికి తీసుకుపోయే బాధ్యత నీది అన్నారు. హల్లెలూయా. నేను అప్పుడు అనిపించింది తెలుసా అమ్మ, నా చిన్నతనంలో నేను 5వ తరగతిలో నేను చర్చికి వెళ్ళిన కదా, మరి అప్పుడు యేసు ప్రభు అప్పుడు అదే అన్ని సంవత్సరాల కింద 5వ తరగతిలో నేను ఉన్నప్పుడు నా 10 సంవత్సరాల ప్రాయము, నేను ట్రైనింగ్ పోయినప్పుడు అప్పుడు నాకు 25 సంవత్సరాల ప్రాయం. నేను అప్పుడు 7వ తరగతిలో దేవుణ్ణి చేయి వదిలిపెట్టినా, అప్పుడు నేను మంత్రశక్తిలోకి అన్నిటికీ పోయినా, అప్పుడు వదిలిపెట్టినది నేను చెయ్యి. కానీ దేవుడు అప్పటి నుంచి నా చేతులు నేను నీ చాపుతూనే ఉంటాను, నువ్వు నా దగ్గర రా అని అంటున్నాడు. కానీ నేనేమో దేవుని దగ్గరికి వెళ్ళలే. ఆఖరికి అయితే చూడండి ఎక్కడ కాకుండా కానీ మళ్ళీ లాస్ట్ క్రైస్తవుల బిడ్డల ద్వారానే నన్ను వాళ్ళ చర్చికి తీసుకెళ్ళి అక్కడ హిజ్లీ అనే ప్రాంతంలో నన్ను ఆ సంఘం తీసుకెళ్ళి నేను ఆ సంఘానికి ఇట్లా వెళ్తున్న లోపలికి ఒక బాడీల నుంచి ఒక ప్రభావం బయటికి పోయింది. అప్పుడు వాళ్ళందరూ మీలాగానే అందరూ ప్రార్థనలు చేశారు. ఆ రోజు నాకు మొట్టమొదటి దర్శనం ఏంటిదని అంటే, నేను మోకాళ్ళ మీద ఉండి చనిపోయిన మా నాన్న కనబడుతున్నారు, చెల్లె నాన్న అని అరుస్తున్నా. అప్పుడు ఒక శబ్దం అనిపించింది, నువ్వు భయపడకు, నీకు మంచి రోజులు వస్తున్నాయి. అప్పుడు నాకు ఒక శబ్దం వినబడ్డది. అప్పుడు అక్కడ అయ్యగారు నాకు ప్రార్థన చేశారు. అప్పుడు రెండో కాలం ఏంటిదని అంటే, ఇక నేను పడుకున్నానా, పెద్ద సిలువ ఉరుములతో నా వెనకాల వచ్చిన మూలక ఆ రోజు నుంచి 46 రోజుల తర్వాత ఎప్పుడు నా జీవితంలో జనవరి 21, 2020 సంవత్సరము నేను దేవునికి రుచి చూసిన. ఇక ఆ రోజు అప్పటి నుంచి 46 రోజుల దాకా నేను మంచిగా నా జీవితంలో నా యొక్క మంచి రోజులు వచ్చినాయి. ఆ రోజు నుంచి నా ప్రియ సంఘమే, నేను ఎప్పుడైతే చిన్నప్పుడు సంఘానికి వెళ్ళినో అదే సంఘానికి మళ్ళీ నన్ను వాళ్ళు పంపించారు. ఈరోజు ఆ అయ్యగారి దగ్గరనే నేను ఇక్కడికి వచ్చినా కదా, వచ్చినప్పుడు మా అమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. నేను దేవుని నమ్ముకున్నానని మా అయ్యగారి దగ్గరనే 300 రోజులు సేవ చేసుకున్న మా అయ్యగారే ఈరోజు నాకు పెళ్లి చేశారు. నాకు ఒక బహుమతి. ఈరోజు దేవునిలో అయ్యగారితోటే నేను మంచిగా సేవకు అటు ఇటు పోతూ ఉన్నా. అంటే దేవుడి కృప వలన ఈరోజు నన్ను బ్రతికిచ్చిన నా దేవుడు కాబట్టి నేను నా తుది శ్వాస వరకు ఆయన్నే నేను నమ్ముకొని ఉంటా. ఆయన యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఉంటానని మీ యొక్క సంఘం ముందు నేను నా యొక్క సాక్ష్యాన్ని చెప్పిన కాబట్టి దీన్ని బట్టి దేవుడు ఈ యొక్క చిన్న సాక్ష్యాన్ని దీవెనకరంగా చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. జాషువా